రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చూసుకుంటే, ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసి ఉన్నది దానను కదా. ఎవని పనికెత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవల తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమునకు గుడితిరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో చెప్పాను. ప్రార్థన చేసుకున్న దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. రూతు గురించి మనం నేను దానికంటే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, నేను పాటలు పాడేటప్పుడు, పాటలు ఇప్పుడు వాడుతారు కదా చర్చిలో, నేను పాటలు వాడుతూ ఉంటే నేను చూస్తూ ఉండే ఏంటంటే, పాటలు వాడుతున్నారు మన సంఘంలో గట్టిగా వాళ్ళకున్న గొంతులతోని. ఎవరు జస్టిన్ బ్రదరు, శ్రీనివాస్, వాళ్ళు ఏదో కష్టపడి నేర్చుకుని వాడుతున్నారు. పాట రానప్పుడు మనం ఏం చేయాలి? ఎగ్జాక్ట్ ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి. కానీ చప్పట్లు ఎక్కువ కొడతలేరు. ఒకప్పుడు నేను రామ్నగర్లో ఉన్నప్పుడు, రామ్నగర్కి వెళ్ళేటప్పుడు, రామ్నగర్ ఎట్లా చప్పట్లు కొట్టేది అంటే పాట కంటే ఎక్కువ చప్పట్లే వచ్చేది. చప్పట్లతో పాట వినపడకపోయేది. అంటే నాకు అనిపించేది, అరే చప్పట్లు కొంచెం మెల్లగొట్టండి రా, నాకు పాట వినపడతలేదని చెప్పాలనిపించేది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చప్పట్లు మొత్తానికే ఉంటలేవు. అరే ఇప్పుడు అనిపిస్తుంది, అరే కొంచెం కొట్టండి చప్పట్లు అని చెప్పి. ఒకప్పుడేమో ఇట్లా మనం గట్టి కొడితే దేవునికి నీ సంతోషం నేను చూపెడుతున్నట్టు, స్తుతిస్తున్నట్టు, నువ్వు ఆరాధిస్తున్నట్టు. అవును నా దేవుడు గొప్ప దేవుడు, అవును నా దేవుడు బలమైన వాడు, అవును నా దేవుడు రక్షిస్తాడు అని పాటలతోనూ చప్పట్లతోనూ దేవుని స్తుతిస్తే ఆరాధిస్తే ఆయనకి ఎంతో ఇష్టం అంట. ఇప్పుడు ఒకసారి పాటలతోనూ చప్పట్లతోనూ ఆ పాటనే వాడతాము, అందరు కలిసి చప్పట్లు కొడదాం. కొడతారా లేదా? నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము, పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్తుతించెదము, పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని హల్లెలూయా, స్తుతించెదము. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. మీరు చప్పట్లు కొడతా ఉంటే సైతానికి చెంప మీద కొడుతున్నట్టు ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక సాక్ష్యం తెలుసు. నేను ఒకసారి ఏమైందంటే, మన ఈ చర్చిలో, ఈ సంఘంలోనే ఒక సిస్టర్కి దయ్యం పట్టింది. దయ్యం పట్టినప్పుడు మేమందరం ఆ సిస్టర్ చుట్టూ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ సిస్టర్ మధ్యలో ఉంది దయ్యం పట్టిన సిస్టర్. ఆ సిస్టర్ చుట్టూ ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసినాక పాటలు పాడదామని చెప్పి పాట ఎత్తినాము. పాట ఎత్తినాక ఏం చేస్తాం? మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి దయ్యం గట్ట పాటలు పాడడం కదా, మామూలుగానే పాటలు పాడతాం కాబట్టి పాటలు పాడుకుంటూ సప్పట్లు కొడతా ఉన్నాం. సప్పట్లు కొడతా ఉంటే అందరం కళ్ళు మూసుకొని ఇట్లనే ఏదో ఒక పాట పాడుకుంటే సప్పట్లు కొడతా ఉన్నాం. ఆ దయ్యం బట్టి ఆమె ఏం చేసిందంటే, ఒకరి దగ్గరకు వచ్చింది. ఒకరి దగ్గర అందరం ఇట్లా కూర్చున్నాం కళ్ళు మూసుకొని. ఒక దగ్గరకు వచ్చి ఇట్లా చెయ్యి పట్టేసుకుంది. వాడు భయపడ్డాడు. దయ్యం వచ్చి నా చేతి, అంటే కళ్ళు మూసుకొని ఉన్నాం కదా, సప్పట్లు కొడతా ఉంటే ఒకసారి డానియల్ సప్పట్లు కొడతా ఉంటే కళ్ళు మూసుకొని వచ్చి ఇట్లా పట్టుకుంటే ఎట్లుంటుంది? ఈయనకి దయ్యం పట్టుకుందేమో అనిపిస్తుంది. ఒకటేసారి పట్టుకోగానే వాడు ఎవరో నాకు పేరు గుర్తులేదు, పట్టుకొని భయపడ్డాడు. భయపడగానే వాడు భయపడి అందరినీ లేపి నన్ను పట్టుకుంది అని. ఎందుకంటే దయ్యం పడితే భయం ఉంటుంది కదా.
నన్ను పట్టుకుంది, మీరు నన్ను పట్టుకుంది అనే వారికి అందరం లేచి కళ్ళు తెరిచి చూస్తున్నాం. కళ్ళు తెరిచి చూస్తుంటే మేము సపట్లు కొడతా ఉంటే కొట్టకు కొట్టకు అంటుంది. ఏమంటుంది? కొట్టకు కొట్టకు అంటుంది. ఆపేస్తుంది సపట్లు కొడతా ఉంటే. మేము ఎంత సపట్లు కొడతా ఉంటే అంత ఆపేస్తా ఉంది. మేము నేను అన్నప్పుడు ఇంకా గట్టి కొట్టండి అని చెప్పి చేతులతో కొడుతుంటే ఎవరిని కొడుతున్నట్టు? మీ శ్రమల్ని కొడుతున్నట్టు, మీ అప్పుల్ని, అనారోగ్యంని ఎంత గట్టి కొట్టాలి? ఒకసారి మళ్ళీ చప్పట్లతో కొడదామా? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే శ్రమల్ని కొడుతున్నట్టు అంట. దయ్యం వచ్చి ఆపుతా ఉంటుంది. హల్లెలూయా. మీకు చప్పట్లు కొట్ట బుద్ధి అయితే అంటే దాని అర్థమైంది, ఎవరో ఆపుతురు మిమ్మల్ని ఎవ్వరు ఆపొద్దు. కొట్టండి చప్పట్లు, సైతాన్ని కూడా కొట్టండి అట్లనే. పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్తుతించెదము, పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసే ప్రతి దాంట్లో అర్థం ఉంటుంది. సపట్లు కొడుతున్నామంటే టుట్టిగానే కాదు, అది దేవునికి మహిమ వెళ్తూ ఉంటుంది. సాక్ష్యాలు కొందరు సాక్ష్యాలు చెప్పే టైంకి ఉండరు కూడా, సాక్ష్యాలు చెప్పేటప్పుడు వినరు కూడా. సాక్ష్యాలు, ఈ పాటలు ఇవన్నీ ఇంపార్టెంటే. ఒక సాక్ష్యం చెప్తా నేను. ఒక ఆయన గురించి, ఒక ఆయనకంట ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉండేదంట, కూర్చోడానికి కూడా రాలేదంట. కొన్ని సంవత్సరాల నుంచి ఆయనకు బ్యాక్ పెయిన్ ఉండేదంట. అట్లయితే ఆయన ఏం చేసిందంటే, టీవీలలో సాక్ష్యాలు వస్తాయి కదా, టీవీలలో మనం శుభవార్త కానీ ఇట్లాంటి ఛానల్స్ ఉంటాయి కదా, ఆ ఛానల్స్లో సాక్ష్యాలు వస్తూ ఉంటే ఆయన ఏం చేసిందంటే ఆ సాక్ష్యాలు వినుకుంటా, అందరు సాక్ష్యాలు ఒక్కొక్కరు ఆ టీవీలలో సాక్ష్యాలు చెప్తారంట, నాకు ఇట్లయింది అని సాక్ష్యం చెప్తా ఉంటే ఆయన కూడా టీవీ చూసుకుంటా నిలబడ్డాడంట. నిలబడి సాక్ష్యాలు విన్నాడంట. సాక్ష్యాలు వినేటప్పుడు ఒక సాక్ష్యం విన్నాడంట. ఏం సాక్ష్యం అంటే, ఎవరికో ఒకరికి బ్యాక్ పెయిన్ ఉంటే అట్లనే తగ్గిందంట, దేవునికి ప్రార్థన చేస్తే తగ్గిందంట. తగ్గే వారికి ఆ సాక్ష్యము విన్నాడంట. విని అరే ఎంత మంచిగా తగ్గింది, దేవుడు ఎంత మంచిగా. ఆయన టీవీలో ఆయన చెప్తున్నంట, నాకు ఇన్ని సంవత్సరాల నుంచి బ్యాక్ పెయిన్ ఉండే, ఇట్లా నడుము నొప్పి ఉండే, నాకు కూర్చోడానికి రాకపోయేది, కానీ దేవుడు నన్ను స్వస్థపరిచిండనే వారికి ఈయన సంతోషంగా ఆ సాక్ష్యం విని ఈయన సపట్లు కొట్టిండంట. అరే దేవుడు ఎంత అద్భుత కార్యం చేసి. నేనేం ప్రార్థన చేయలేదు, ఈయన నిలబడి సపట్లు కొట్టి ఆయన చేసినట్టు ఆ సాక్ష్యం అయిపోగానే కూర్చుండంట. ఆయనకి కూర్చోడానికి కూడా మస్తు పెయిన్ వస్తుందంట, కానీ సాక్ష్యం అయిపోయినాక కూర్చొని అట్లనే తర్వాత వాక్యం కూడా వింటుండంట. తర్వాత కొంతసేపటికి రియలైజ్ అయిందంట ఆయనకి నడుము నొప్పి పోయిందని. ఆ సాక్ష్యం వినంగానే ఆయనకి విశ్వాసం వచ్చింది. ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసంతో ఆయనకు తెలియకుండానే కూర్చుని, ఆయన అడగలే కూడా దేవుణ్ణి. అడిగిండా? దేవుణ్ణి అడగలేదు. ఆ సాక్ష్యం విని అట్లనే కూర్చొని వాక్యం కూడా వింటా ఉంటే ఆయనకి మధ్యలో తలంపు వచ్చింది, నడుము నొప్పి చూసుకోవాలని చెప్పి. నడుము నొప్పి ఆయన ఇట్లా అనుకున్నట్టు కూడా బ్యాక్ పెయిన్, అప్పటి నుంచి ఆయనకి బ్యాక్ పెయిన్ రాలే అంట. సాక్ష్యాలు, పాటలు ఇవన్నీ ఇంపార్టెంటా కాదా? చప్పట్లు ఇంపార్టెంటా కాదా? ఎవరిని కొడుతున్నట్టు మీరు? ఎవరిని మహిమపరుస్తున్నట్టు? సున్నితంగా పెట్టుకోకండి మీ చేతులని. సున్నితంగా పెట్టుకోవాలనా? కొట్టండి, బలంగా కొట్టండి. ఎట్లా కొట్టాలి? బలంగా కొట్టండి. దేవుణ్ణి బలంగా ఆరాధించండి, సైతాన్ని బలంగా కొట్టండి. రూతు గురించి, మనం రూతు బోయాజ్ కథ చూస్తున్నా ఉన్నాం. బోయాజ్ దగ్గరికి రూతుని పంపిస్తుంది నయోమి. ఏమంటుందంటే 1వ వచనం నుంచి చూసుకుందాం. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. 2వ వచనం. అప్పుడు అంటుంది, ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. హల్లెలూయా. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమునకు ఎవల తూర్పారబట్టింపబోచున్నాడు. ఇదంతా మనం చూసుకున్నాము. నీవు స్నానము చేసి, ఇది చూసుకున్నాం. స్నానం చేయడం అంటే రక్తంతో కడగబడడం, తైలము రాచుకొని అంటే పరిశుద్ధాత్మతో అభిషేకింపబడడం, అది కూడా చూసుకుందాం. నీ బట్టలు కట్టుకొని దీని గురించి మనం చూసుకుందాం. దానికంటే ముందు ఒకటి చూసుకుందాం. కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతని మరుగయుండుము. ఏమంటుందంటే నయోమి ఏం చెప్తుందంటే, నువ్వు ఈరోజు రాత్రి నువ్వు వెళ్ళు. అతడు ఏమంటారు, ఎవలను తూర్పార పట్టించరు అంటే ఎవల కోతని అదంతా చేస్తారు కదా, విన్నోయింగ్ అంటారు. అంటే పొట్టుని విత్తనాలను సపరేట్ చేస్తారు. ఆ ప్లేస్కి వెళ్ళాక నువ్వేం చేయంటే ఆయన పనంతా అయిపోయినాక ఏమంటుంది, ఆయన పనంతా అయిపోయినాక అతడు అన్నపానం, ఆయన పని అయిపోయినాక
అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నువ్వు అతనికి మరుగయ్యుండుము. ఏమంటుందంటే నువ్వు అతని ప్లేస్కి వెళ్ళు, అతను ఎక్కడ పని చేస్తాడో అక్కడికి వెళ్ళు, కానీ ఎప్పుడు వరకు అతన్ని కలవద్దంటుంది? ఎప్పుడు వరకు కలవద్దంటుంది? అన్నం. పౌలు మంచిగా చెప్తుండు, అన్నం పానం తాగి తినేవారికి, అంటే ఆయన మంచిగా సాటిస్ఫై అయ్యేంత వరకు ఆయన నువ్వు వెళ్ళి దాసుకోవేనన్నా. ఇప్పుడు లోపల బోవాజ్ పని చేస్తున్నాను అనుకో, ఆమె ఎక్కడ ఉండాలి? రూతు బయట వెయిట్ చేస్తూ ఉండాలి. ఎక్కడి నుంచి చూస్తూ ఉండాలి? కిటికీలకి వెళ్ళి చూస్తూ ఉండాలి. తిన్నడా లేదా, తిన్నడా లేదా, తిని తాగి మంచి, అంటే ఆయన సాటిస్ఫై, అంటే ఆయన హ్యాపీగా ఉండేంత వరకు. ఎందుకంటే ఆమె మంచి డెసిషనే ఇస్తుంది, అది నిజంగా మంచిదే. ఎందుకంటే మనకు ఆకలి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆమె ఏం చెప్పడానికి వెళ్తుంది? ఏం అడగడానికి వెళ్తుంది? బిస్కెట్ చాక్లెట్ అడగడానికి వెళ్తుందా? ఏం అడగడానికి వెళ్తుంది? పెళ్లి చేసుకొని అడగడానికి వెళ్తుంది. అది ఎంత పెద్ద డెసిషను. ఆయన చిరాకులు ఉండనుకో ఏం చేస్తాడు? చిరాకులు ఉండనుకో, మనం కూడా చిరాకులు ఉంటే కొన్ని మనకు ఆ మూమెంట్లో చేయాలనిపిస్తుంది కానీ చెయ్యం. ఎవరైనా చిరాకులు ఉన్నప్పుడు వచ్చి ఏదన్నా అడుగుతున్నారు అనుకో, ఏమనిపిస్తుంది? కోపం వస్తుంది. అందుకోసం మేము భార్యలు ఏం చేస్తారంటే, భర్తలకు ఏదైనా అడగాలనుకో వాళ్ళని ఏం చేస్తారు? మంచిగా ఏం చేస్తారంటే, మంచిగా వాళ్ళకి ఆ భర్తకి ఇష్టమైన చికెన్ కూర వండి, మంచి మసాలాలు ఏ మసాలా ఎక్కువ ఇష్టమో అది వండి మంచిగా రెడీ అయ్యి ఆయన తింటూ ఉంటాడు. ఇగో నీకు ఒక బొక్క తెచ్చిన, మటన్ బొక్క తీసుకో, నీకు ఇష్టం కదా తీసుకో అంటే మంచిగా తింటూ ఉంటాడు. భర్తకి ఏం తెలియదు, ట్రాప్ వలేస్తుంది. మంచి సమయం అన్నట్టు దాన్ని మంచిగా తింటూ ఉంటాడు. ఆ భర్త తింటూ ఉంటాడు. అబ్బా ఏమండి అంటాడు. అడిగినా చెప్పు, ఏమండి అని మళ్ళీ అంటుంది. అంటే చెప్పు అంటాడు. అన్నప్పుడు ఇగో పక్కింట్లో ఆమెకి వడ్డానం కొన్నాడంట వాళ్ళ భర్త, నువ్వు నాకు కొనవా అని. దాని అర్థమైంది అంటే ఒక మంచి సమయం అన్నట్టు. మంచిగా తింటా ఉండు, మంచి హార్ట్ రిజాయిసింగ్ ఉంది, హృదయం సంతోషంగా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా ఒక వాళ్ళది చేస్తాడు. అప్పుడు మంచిగా తింటా ఉంటాడు. సరే తీసుకో, ఇగో పైసలు తీసుకో, ఇచ్చేస్తాడు. హల్లెలూయా. నయోమి కూడా అదే ట్రిక్ ప్లే చేస్తుంది. ఏమంటుందంటే నువ్వు మంచి సమయం చూసుకో, తినేంత వరకు ఆగు. ఎందుకంటే నిజంగా ఆ స్త్రీలకు తెలియదు కానీ పురుషులకైతే తినకుండా ఉంటే మస్తు చిరాకు వస్తుంది. తినకుండా, మీకు కూడా అట్లనేనా? అందరికి అట్లనే. ఎవరైనా తినకుండా ఆకలితో ఉన్నారనుకో ఏమనిపిస్తుంది? చిరాకు వస్తూ ఉంటుంది. అప్పుడు అడిగిరా అనుకో, వడ్డానం అడిగిరా అనుకో, చిరాకులు ఉన్నప్పుడు అడిగితే ఏమనిపిస్తుంది? కొట్టబోద్దు అవుతుంది. ఏం పిచ్చా నీకు అంటే ఇరిటేట్ అవుతారు ఊకనే. అంటే సరి అయిన సమయం చూసి అడుగుమంటుంది. మంచిగా తిని తాగినప్పుడు నువ్వేం మంచిగా హార్ట్ అంటే మంచిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి కలువు అయినని, ఇప్పుడు వెళ్ళి కలువు అయినని పెళ్లి చేసుకుంటావా అని. మంచి ఎంత జ్ఞానం కదా. ఎప్పుడు పడితే అప్పుడు అడగొద్దు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. దేవుడు కూడా మిమ్మల్ని కూడా అట్లా, మనం కూడా ఏం చేస్తామంటే ప్రతిదీ ఏది కావాలన్నా, దేవా నాకు ఇప్పుడు కావాలి, దేవా నాకు ఇది కావాలి, దేవా నాకు, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఋతు వెయిట్ చేస్తుందా లేదా బయట నుంచి? మీరు కూడా వెయిట్ చేయండి. అన్నయ్య పెళ్లి కోసం అయితే మేము 2 సంవత్సరాలు వెయిట్ చేసినాం. మంచి వదిన దొరికింది. ఈరోజు అందరూ మీరు చూస్తారు. 2 సంవత్సరాలు వెతికినందుకు ఒక మంచి భార్య దొరికింది అన్నయ్యకి. అరే ఫస్ట్ సంబంధమే పోయినప్పుడు అరే నా పెళ్ళే కాదు అంటే, కాదు అంటే పెళ్ళి కాదని కాదు, అట్లా కాదంటున్నా, పెళ్ళే కాదు ఫస్ట్ సంబంధం. అరే ఎందుకు ఇట్లా ఇంత మంచిగా ఉన్నా నేను అన్నీ అనుకుండా, ఇంత బాడీ ఉంది నాకు, అయినా నాకు దొరుకుతలేరింది అనుకోలే. 2 సంవత్సరాలు వెయిట్ చేసింది. వెయిట్ చేయాలి. నయోమి రూతుకు అదే చెప్తుంది, వెయిట్ చేయి, పేషెన్స్తో ఉండు, నీకు కావాల్సినది సరి అయిన సమయంలో వస్తుంది. మనకి రోమిలకు రాసిన పత్రికలు ఉంటుంది, యేసు ప్రభు కూడా అంట సరి అయిన సమయము చూసి ఆయన మన కోసం సిలువలో చనిపోయిందంట. ఇది కూడా సరి అయిన సమయం. ఇప్పుడంతా కృపాకాలం అంటారు. ఈ కృపాకాలంలో దేవుని నువ్వు ఏది అడిగినా కానీ ఏం అడిగినా కానీ చేస్తూ ఉంటాడు, రక్షణ ఇస్తూ ఉంటాడు ఈ టైంలో. మళ్ళీ ఈ టైం అయిపోయినాక ఆయన రాకడలో వచ్చి మనం అందరం ఎత్తబడిన తర్వాత ఇక మళ్ళీ కృపాకాలం ఉండదు. ఇది సరి అయిన సమయం అన్నట్టు. హల్లెలూయా. ఈ టైంలోనే మనం ఆయనను కలుసుకోబోతున్నాం. ఒక రోజు వస్తుంది మనం అందరం పరలోకంలో ఆయనను కలుసుకోబోతున్నాం. రూతుకి నయోమి చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉందంటే నువ్వు వెయిట్ చేయి. ఏమని చెప్తా ఉంది? నువ్వు వెయిట్ చేయి, ఆయన అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. మీరు కూడా ఏవైతే దేవుణ్ణి అడుగుతా ఉన్నారో, ఏవైతే దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అవన్నిటి కోసం మీకు అవి ఇప్పుడు వస్తలేవు, ఇప్పుడు ఈ టైంలో అవి మీకు కనపడతలేవేమో. రూతుకి నయోమి ఎట్లయితే చెప్తుందో మీరు కూడా నయోమి మాటలు వినండి, వెయిట్ చేయండి. హల్లెలూయా. ఏం చేయండి? పేషెన్స్తో ఉండండి. కరెక్ట్ టైం వస్తుంది, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ శోధన నుంచి విజయం ఇస్తాడు. హల్లెలూయా. ఆ టైం కోసం వెయిట్ చేయమంటుండే. ఇంకా చూసుకుందాం తర్వాత ఏమంటుంది.
అన్నపానంలో పుచ్చుకొనుట చాలించే వరకు నీవు అతనికి మరుగయ్యుండుము. అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొనిన స్థలమందు గురితెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా. ఇప్పుడు చెప్తుంది నయోమి, చెప్తుంది రూతుకి. ఏమని చెప్తుందంటే, ఇప్పుడు దూరం నుంచి నువ్వు చూసినావు, అతను తిన్నాడు, మంచిగా హ్యాపీగా తిన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఆ టైంలో ఆయన ఏం చేస్తాడు, తిన్నాక తాగినాక పండుకుంటాడు. పండుకున్నాక నువ్వేం చేయంటే, అదొక ఆచారం వాళ్ళది, ఆచారం వాళ్ళ ఇజ్రాయెల్ ఆచారం, అది మనం తర్వాత చూసుకుందాం. ఇజ్రాయెల్ ఆచారం ప్రకారం ఇప్పుడు ఏమంటుందంటే, నువ్వు వెళ్ళి అతను పండుకున్నాక ఏం కప్పుకుంటారు వాళ్ళు, దుప్పటి ఏదో కప్పుకుంటారు కదా. ఆ కప్పుకున్న దుప్పటిని తీసి, ఆయన కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని తీసి దాన్ని ఏం చేయమంటుందంటే, నీ మీదకి కప్పుకో. అంటే ఈ కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని ఆయన పనుకొని ఉంటాడు కదా, పనుకొని ఉన్నప్పుడు ఆ దుప్పటిని తీసి నువ్వు నీకు షేర్ చేసుకో. ఇప్పుడు మనకి ఈ జనరేషన్లో మనం ఒకరిని ప్రపోజ్ చేయాలనుకుంటే, ఒక ఐ లవ్ చెప్పాలంటే ఏం చెప్తాం అంటే, అంటే మీరు చెప్తున్నా ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు అంటే, ఇప్పుడు చింటూ డానియల్ బన్నీ చెప్పాలనుకుంటే ఒక ఫ్లవర్ ఇస్తారు. ఫ్లవర్ ఇస్తే, ఒక చాక్లెట్ ఇస్తే, ఏదో ఒకటి ఇట్లా అని తీసి ఇచ్చారు అనుకో, దాని అర్థమైంది ప్రపోజ్ చేస్తున్నాను. ఆ కాలంలో పెళ్లి చేసుకోవాలి అని చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పేదంటే, ఇట్లా ఒక ఆచారం అన్నట్టు. అంటే నా దుప్పటి ఏదైతుందో అది తీసి ఒకరికి ఇచ్చింది అనుకో, ఒకరి మీద వేసింది అనుకో, దాని అర్థం ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తున్నట్టు. ప్రపోజల్ యాక్సెప్టెన్స్ ఇది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, రూతు బోయాజ్ దగ్గరికి వెళ్ళి నయోమి చెప్తుంది, నువ్వు వెళ్ళి అతని కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటిని ఇలా చూసినప్పుడు, నార్మల్గా మనం అందరం చదివినప్పుడు మనకు అనిపిస్తుంది ఏంటంటే, రూత్ ఏంది ఇట్లా చేస్తుంది, రిస్క్ తీసుకుంటుంది కదా, రాత్రిపూట పోతుంది, ఆయన పనుకున్నప్పుడు ఆయన దుప్పటిని తీసుకొని షేర్ తీసుకుంటుంది. అంటే ఎందుకు రూత్ ఇట్లా చేస్తుంది, డైరెక్ట్ పొద్దున అందరు ఉన్నప్పుడు వెళ్ళొచ్చు కదా. రూత్ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటుంది అంటే, రూతు ఎందుకు బోయాజ్ దగ్గరికి వెళ్ళు అని నయోమి చెప్పగానే ఎందుకు పోయింది, ఎందుకు ఆ ఆచార ప్రకారం చేస్తుంది, అది ఆచారం వాళ్ళు చేయాల్సిందే నిజంగా. ఆ ఆచార ప్రకారం ఎందుకు చేస్తుందంటే, రూతుకి తెలుసు ఏంటంటే బోయాజ్ గురించి తెలుసు. ఎవరి గురించి తెలుసు, ఆ రాత్రి ఆమె ఆయన కోసం ఆ రాత్రి వెళ్ళి ఆయన ఉన్న ప్లేస్కి వెళ్ళి ఆయన దుప్పటిని ఆమె మీద వేసుకుంటుంది అంటే, రూతుకి తెలుసు అంటే బోయాజ్ గురించి తెలుసు. బోయాజ్ ఎటువంటి వాడో రూతుకు తెలుసు కాబట్టి, బోయాజ్ మనుషుడని రూతుకు తెలుసు, బోయాజ్ ఈమెను ప్రేమిస్తుండని రూతుకు తెలుసు కాబట్టి, రూత్ ఏం చేస్తుందంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తుంది. ఇదేం తప్పుగా ఆమె చెప్తలేదు, కానీ ఓన్లీ మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తుంది. నన్ను పెళ్లి చేసుకో అనడానికి అది ఆచారం, వాళ్ళకి అప్పుడున్న ఆచారం. ఆ ఆచార ప్రకారము ఆమె బోయాజ్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు వెళ్ళి రిస్క్ తీసుకొని మరి ఆ చీకట్లో వచ్చి ఆమె ఎవ్వరు లేరు ఆమెకి, నయోమి రూత్ ఇద్దరే, పురుషులు కూడా ఎవ్వరు లేరు, తల్లిదండ్రులు ఎవ్వరు కూడా లేరు. అట్లాంటి ఆమె రూతు బోయాజ్ దగ్గరకు వచ్చేటప్పుడు రిస్క్ తీసుకొని మరీ వస్తుందంట. బోయాజ్ దగ్గరికి రిస్క్ తీసుకొని మరీ వచ్చి ఆయన దుప్పటి షేర్ చేసుకుందాం అనుకుంటుంది. మనకు కూడా అంటూ ఉంటారు లోకంలో, మనకు కూడా ఈ స్టోరీ బయట నుంచి చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, రూత్ ఎందుకు ఇట్లా చేస్తుంది అని మనకు క్వశ్చన్ వస్తుంది. రూత్ ఎందుకు ఇట్లా చేస్తుంది అని, ఎందుకు అంత రిస్క్ తీసుకుంటుందని. మనం అంటే రూత్కి తెలుసు బోయాజ్ ఎట్లా అంటాడు, రూత్కి తెలుసు బోయాజ్ రూతుని ఎంత ప్రేమిస్తుందని. బయట వాళ్ళకి మనకు అర్థం కాదు. మనం కూడా దేవుని కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు, మనకి అందరు అంటూ ఉంటారు, సండే ఎందుకు నువ్వు చర్చికి వెళ్తున్నావు, ఎందుకు రిస్క్ తీసుకుంటున్నావు, సండే చర్చికి వెళ్ళి పని చేస్తే నీకు పైసలు వస్తాయి కదా, ఎందుకు ప్రార్థన ఎక్కువసేపు చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు దశంభాగం ఇస్తున్నావు, నువ్వు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు, లోకంలో అందరిలాగానే రావచ్చు కదా నీకు అందరు చెప్తా ఉంటారు. ఎందుకు నువ్వు దేవుని దగ్గర దేవుడా కొందరు అంటారు, ఎందుకు దేవుడు అని ఎప్పుడు దేవుని పాటనే వాడుతూ ఉంటావు, ఎందుకు భజన చేస్తూ ఉంటావు ఊకే, ఎందుకంత లైఫ్ రిస్క్ తీసుకున్నావు, నీకు పిల్లలు ఉన్నారు వాళ్ళని పెంచుకో, ఇట్లాంటివన్నీ మాటలు చెప్తా ఉంటారు. వాళ్ళకి తెలియదు రూతుకు బోయాజ్ గురించి తెలిసినట్టే నీ దేవుని గురించి నీకే తెలుసు. నీ దేవుడు నిన్ను ఎట్లా ప్రేమిస్తున్నావు నీకే తెలుసు కాబట్టి నువ్వు ఆదివారం సంఘానికి వస్తూ ఉన్నావు. హల్లెలూయా. తెలియని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఎందుకు రిస్క్ తీసుకోవడం. కానీ ఆ ప్రేమ తెలిసినాక ఏం చేస్తాం మనం, రిస్క్ కాదు అది విశ్వాసం. హల్లెలూయా. ఆయన నమ్ముతాం. రూతుకి ఖచ్చితంగా తెలిసి ఏంటంటే బోయాజ్ పెళ్లి చేసుకుంటాడని. ఆయన ప్రేమిస్తున్నాను తెలుసా లేదా, ముందు చదువుకున్నాం మనం, ఆయన ప్రొవైడ్ చేసిన అవి ఇవి ఇచ్చినని మనం చూసుకున్నాం. బోయాజ్ ప్రేమిస్తున్నాడని తెలుసు కాబట్టి రూతు ధైర్యంగా వెళ్ళగలుగుతుంది. లోకంలో ఉన్న వాళ్ళు అందరూ మీకు చెప్తా ఉంటారు, చెప్తా ఉంటారు, ఎందుకు నువ్వు అంత ఆరాధిస్తున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు పిచ్చోన్లాగా తయారవుతున్నావు, ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు అంటే, నీకు నీ దేవుని గురించి తెలుసు, నీకు నీ దేవుని ప్రేమ గురించి తెలుసు కాబట్టి నువ్వు సంఘంలో వస్తా ఉన్నావు, ఆరాధిస్తా ఉన్నావు, ప్రార్థన చేస్తా ఉన్నావు, బలలో పాల్గొంటా ఉన్నావు, సేవలకు వస్తా ఉన్నావు, చప్పట్లు కొడతా ఉన్నావు, గట్టిగా ఆరాధిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళకే తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకురంటే, ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకురు అనుకో, వాళ్ళు
అమ్మాయి అంటా ఉంటుంది, నేను అతని కోసం చనిపోతా, అతనితో వెళ్ళిపోతా అని చెప్పి. ఇంట్లో అందరిని వదిలేస్తుందా లేదా? ఇంట్లో అందరిని వదిలేసి ఏం చేస్తుంది? అతనితో వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుంది? అతని ప్రేమను చూసింది కాబట్టి వెళ్ళిపోతుంది. కానీ లోకంలో లోకంలో ఉన్న ప్రేమ మనిషిది కాదు. లోకంలో ఉన్న ప్రేమ తర్వాత మళ్ళీ ఆమెనే బాధపడి ఆమెనే తిరిగి వస్తుంది. కానీ మన దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అంట. హల్లెలూయా. ఆయన కోసం ఎంత రిస్క్ చేసినా తప్పులేదు. ఆయన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. హల్లెలూయా. ఆయన నీకు ప్రతిదీ సమకూర్చి ఇస్తూ ఉంటాడు. మీరు మీ దేవుని ప్రేమ తెలుసుకున్నప్పుడు మీరు ఎంత రిస్క్ అన్నా చేస్తారు. మీరు ప్రార్థనలు చేస్తారు, ఫాస్టింగ్ చేస్తారు, మెడిటేషన్ చేస్తారు, శ్రమలు వచ్చినప్పుడు సహిస్తారు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేసిండు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవుడు. ఆయన నమ్మేస్తారు మీరు, నా దేవుడు నాకు చేస్తాడని. యోబు జీవితంలో చూడండి, యోబు జీవితంలో ఆయన ఒకప్పుడు మంచిగా బతుకుతాడు. ఆయన మంచిగా బతికే యోబు ఒకటేసారి జీరో అవుతాడు. మళ్ళీ జీరో నుంచి నెగిటివ్లోకి వెళ్ళిపోతాడు. ఆయనకి పుండ్లు అవన్నీ వస్తాయి. అవన్నీ వచ్చి మొత్తం నలిగిపోతాడు. జీరో కంటే కూడా, నార్మల్ కంటే కూడా ఇంకా దీన స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఇంకా ఇంతకు ముందున్న దానికంటే డబ్బులకి దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు దేవుని నమ్మిండు. ఎవ్వరు తిట్టమన్నా కానీ దేవుణ్ణి ఒక్క మాట కూడా దేవుని తిట్టలేదు. దేవుణ్ణి వదిలేసేయమంటే దేవుణ్ణి వదిలేయలేదు. యోబుకు తెలుసు దేవుని గురించి. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత దీనస్థితిలోకి వెళ్ళినా కానీ ఆయన దేవుణ్ణి ఆనుకునే ఉండు. లోకానికి అది రిస్క్ అనిపించచ్చు. ఆయన భార్య కూడా వచ్చి చెప్తుంది, ఎందుకు నువ్వు ఇంకా ఆ పుండ్లు గోక్కుంటే ఎందుకు బురద తలుకుంటున్నావు, ఆ దేవుని శపించవచ్చు కదా అంటది. యోబు శపించాడు, ఎందుకంటే యోబుకే తెలుసు ఆ దేవుని గురించి, రూతుకే తెలుసు బోయాజ్ గురించి. అందుకోసం బోయాజ్ దగ్గరికి వెళ్తుంది. నీ దేవుని గురించి నీకు తెలిసినప్పుడు, ఆయన ప్రేమ గురించి నీకు తెలిసినప్పుడు నీకు అర్థమవుతుంది ఆ రూత్ ఎందుకు చేస్తుంది, నువ్వెందుకు దేవుడిని అంత. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఇంకా దేవుడు. రామ్నగర్లో మనం చూస్తాం, వాళ్ళకి ఎన్ని శ్రమలు ఉన్నా కానీ వాళ్ళు ఇంకా సేవకి వెళ్తూనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఆ బోయాజ్ గురించి, మనకు తెలుసు మన బోయాజ్ గురించి. హల్లెలూయా. యాక్చువల్లీ నా వాక్యం ఏంటంటే ఇదంతా కాదు, ఇది ఇంట్రడక్షనే. నా వాక్యం ఇప్పుడు వచ్చింది, ఆమె వచ్చింది తీసి పండుకునే వాళ్ళను, నువ్వు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేస్తుందని చెప్పి ఇప్పుడు ఒక ప్లాన్ చెప్పింది. ఎవరు చెప్పిర్రు? నయోమి ఒక ప్లాన్ చెప్పింది రూతుకి, నువ్వు వెళ్ళు, ఆడికి వెళ్ళి బోయాజ్ దగ్గర వెళ్ళి ఆయన దుప్పటి తీసుకొని నువ్వు షేర్ చేసుకో అని చెప్పినప్పుడు ఆమె సరే నేను చేస్తా అని చెప్పింది. ఇప్పుడు ఆమె వెళ్తుంది. ఆ కళ్ళంలో దక్కిపోయి తన అత్త ఆజ్ఞాపించినది అంతయు చేసింది. ఏం చేసింది? ఫస్ట్ వెయిట్ చేసింది. తిని తాగి మనిషిగా అనుకునేంత వరకు వెయిట్ చేసిందంట. వెయిట్ చేసినాక తర్వాత ఏమైంది? బోయాజు మనసు సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు, ఒక ధాన్యపు కుప్ప ఉందంట, దాని పక్కన వండుకుందంట. ఆమె మెల్లగా పోయి ఎట్లా పోయింది? ఇప్పుడు మెల్లగా పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనేను. ఆయన పనుకొని ఉండంట. బోయాజ్ ఇప్పుడు పనుకొని ఉన్నాక ఈమెం చేసింది? మెల్లగా ఆ కాళ్ళ మీద ఉంటుంది వాళ్ళకి, ఆ కాళ్ళ మీద ఉన్నది తీసుకొని ఆమె మీద వేసుకుందంట. కాళ్ళ దగ్గర వనుకుందంట. ఎట్లా వనుకుంది? కాళ్ళ దగ్గర. ఇప్పుడు వీని కాళ్ళు ముంగట్టుకాను, ఈ కాళ్ళు ముంగట్టుకుంటే ఈ కాళ్ళ దగ్గరకు వచ్చి వనుకుందంట. నేనేం అనుకోను చెప్తా, కాళ్ళురా, నా కాళ్ళు కాదు నీ కాళ్ళు, కాళ్ళు ముంగట్టుకాను. ఈ కాళ్ళు ఇట్లున్నాయి. ఎవరి కాళ్ళు ఇవి? డానియల్ కాళ్ళు, బోయాజ్ కాళ్ళు ఇవి. ఈ బోయాజ్ కాళ్ళు ఉంటే ఆ బోయాజ్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేసిందంటే, ఆయన దుప్పటి ఉంటుంది కదా, ఆ దుప్పటిని తీసుకొని ఈమె కూడా వనుకుందంట. ఒకవేళ అన్నం తినకుండానే ఉండనుకో, అట్లా వనుకుందంటే ఒక్క తన్నుడు అంతుండే. ఇప్పుడు అన్నం తిన్నాడు, తాగిండు, హ్యాపీగా ఉన్నాడు, సంతోషంతో ఉంది. అప్పుడు ఏం చేసిందంటే ఆమె ఏం మాట్లాడతలేదంట, వెళ్ళి మెల్లగా పోయిందంట, పిల్లిలాగా పోయింది. వెళ్ళి పిల్లి పాలు తాగేటప్పుడు ఎట్లా పోతుంది, అట్లనే వచ్చింది, పనుకొని ఉంది. ఇప్పుడు ఏమైంది? తర్వాత మధ్యరాత్రి యందు అతడు ఉలిక్కిపడి ఏమైందంట, ఆయనకు కూడా భయమైంది. కాళ్ళకు తాకితే ఇప్పటిదాకా చెప్పినప్పుడు చప్పట్లు కొడుతుంటే చేయి పట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది? భయపడతారు కదా. ఆయన కూడా మనలాంటి మనిషే. మధ్యరాత్రి అందు ఆ నైట్ అప్పుడు ఎవరైనా తాకిరంటే దయ్యమే అనుకుంటారు. ఆయన కూడా దయ్యం అనుకున్నట్టు, కానీ దేవత వచ్చిన ఫిక్స్ అయినట్టు. తర్వాత మధ్యరాత్రి అందు అతడు ఉలిక్కిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యొద్ద పండుకొని ఉండెను. ఒక ఆమె వండుకొని ఉందంట కాళ్ళ దగ్గర. ఎంత ఇంట్రెస్టింగ్ ఉంది కదా. తర్వాత ఏమవుతుందని, ఇప్పుడు ఆయన ఏం చేసిండు? తన్నిండా ఏం చేసిండు? అతడు నీవెవరని అడిగిండంట ఈమెని. ఇప్పుడు అడుగుతుండు. కాళ్ళు తాకంగానే ఆమె కూడా లేచింది, ఉలికిపడి లేచింది, ఈయన కూడా ఉలికిపడి లేచిండు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుర్రు. అప్పుడు అడుగుతున్నాడు, చీకట్లో కనపడలేదు అనుకుంటా, అడుగుతుండు బోయాజ్. అతడు నీవెవరని ఆమె నేను రూతు. ఏమని చెప్తుంది? నేను రూతు. రూతు అనగానే ఇక బోయాజ్కి ఒక టైప్ ఆఫ్ ఏమంటారు, సంతోషం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అర్థమైపోయింది, ఆచారం అర్థమైపోయింది. బోయాజ్ ఏం తెలివిలేక కాదు, బోయాజ్ ఆచారం, వీళ్ళ ఆచారమే అది, ఇజ్రాయెల్ ఆచారం అది.
ఇప్పుడు అర్థమైంది. ఏమని అర్థమైంది? డైరెక్ట్ అడిగేసింది నన్ను పెళ్లి చేసుకో అని. రూతు అను నీ దాసరాలను, ప్రేయసిని అంటలేదు, దాసరాలనే అంటుంది, ఇంకా తగ్గించుకొని ఉంటుంది. నీవు నాకు సమీప బంధువుడవు. దీని గురించి కూడా మనం తర్వాత చూసుకుందాం. సమీప బంధువుడవు కనుక నీ దాసరాలి మీద నీ కొంగు కప్పుమనగా, అది వచ్చి తీసేసింది కదా, ఇప్పుడు నేనేసుకున్నా, ఇప్పుడు నువ్వు కప్పు. నేను తీసుకున్నా కదా, ఇప్పుడు నువ్వు కప్పు. అంటే నాకు ఓకే, నీకు ఓకే అయితే నువ్వు కూడా కప్పు. నేను తీసుకున్నా నాకు ఓకే అని, నీకు కూడా ఓకే కదా, అయితే ఏం చేయాలి? కప్పాలి. ఏం చేసిండు తర్వాత? కప్పిండు. ఎందుకు వరుస ఇంకా అతడు నాకు మరి యెహోవా చేత నీవు దీవెన నొందిన. ఎంత మంచిగా ఉంటుందంటే బోయాజ్, ఎంత మంచివాడు అంటే, ఆయన ఎప్పుడు మాట్లాడినా కానీ ఆయన పనోళ్ళు వస్తారు, పనోళ్ళు రాగానే యెహోవా చేత నీవు దీవించబడును గాక అంటాడు. ఆశీర్వాదాలే. తర్వాత రూతు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు నువ్వు దీవించబడదు గాక అంటాడు. మళ్ళీ సెకండ్ టైం రూతు మీట్ అయినప్పుడు మళ్ళీ ఏమంటాడు? యెహోవా చేత నీ దీవెన నొందిన దానవు. హల్లెలూయా. ఎందుకు బోయాజ్ ఆయన మాట్లాడినప్పుడు దీవెనలు వస్తాయంటే బోయాజ్ యేసు ప్రభువుని చూపెడతా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా దేవుడు ఏం చేస్తాడంటే నువ్వు దీవెన పొందును గాక, నువ్వు ఆశీర్వదింపబడు. దేవుడు యేసు ప్రభువుని వచ్చినప్పుడల్లా నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకోసమే బోయాజ్ క్యారెక్టర్ని ఎట్లా రాసిరంటే, అంటే బోయాజ్ క్యారెక్టర్ని ఆయన ఎట్లుండంటే, ఆయన వచ్చిన ప్రతి వాళ్ళని, ఆయన పనోళ్ళు వస్తే ఆయన వాళ్ళని ఆశీర్వదిస్తాడు, రూతు వస్తే రూతుని ఆశీర్వదిస్తాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు ఆయన. నీ దేవుడు కూడా నిన్ను ఎప్పుడు ఆశీర్వదించును గాక, ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు నిన్ను. నీకు మంచి ఆరోగ్యం ఉండును గాక, నీ పిల్లలు మంచిగా ఉండును గాక, నీ అప్పులన్నీ తీరిపోవును గాక, నీ శ్రమలన్నీ పోవును గాక, ఎప్పుడు నువ్వు వచ్చినప్పుడల్లా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఎందుకంటే నీ పరమ బోయాజ్ కాబట్టి. హల్లెలూయా. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. నీవు దీవెన పొందిన దానవు. కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నువ్వు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుపటి సత్ప్రవర్తన కంటే మరో ఎక్కువైనది. నువ్వు ఎవ్వరి దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరకు వచ్చినావు కాబట్టి మెచ్చుకుంటుండు. తర్వాత కాబట్టి నాకు మరి భయపడము, నీవు చెప్పినదంతయో నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఇప్పుడు ఈయనేం చేసిండు? ఏం చేసిండు? యాక్సెప్ట్ చేసిండు. పెళ్ళి ఒప్పుకురా లేదా? అన్నయ్య గురించి వదిన గురించి కూడా అడిగినప్పుడు అన్నయ్య ఒప్పుకుండు, వదిన ఒప్పుకుండు. ఏమైంది తర్వాత? పెళ్ళి అయింది. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళేమైంది? మనం కూడా బోయాజ్ క్యారెక్టర్ అట్లనే చూస్తూ ఉన్నాం కదా, వాళ్ళు పెళ్ళి ప్రేమించుకుర్రు, అంత కలిసిర్రు. రూతు గురించి చెప్తా ఉన్నాం, మన దగ్గర పెళ్ళిళ్ళు అయితేనే ఉన్నాయి. వీళ్ళకి పెళ్ళి అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా, ఇంకా పెళ్ళి కాలేదు. వీళ్ళ పెళ్ళి బాకీ ఉంది. అన్నయ్య పెళ్ళి అయిపోయింది, వీళ్ళ పెళ్ళి బాకీ ఉంది. భయపడకు, నువ్వు చెప్పినంత చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. తర్వాత నేను నిన్ను విడిపింపగలవాడనన్న మాట వాస్తవమే. నా పెళ్ళి ఉంది అని చెప్పి అంటారు సిస్టర్, దానికి టైం ఉంది, నేను కూడా పేషెన్స్తో ఉన్నా. రూత్ ఎట్లయితే వెయిట్ చేస్తుందో నేను కూడా అలానే వెయిట్ చేస్తా. నేను సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు. ఈడొక కండిషన్ వచ్చింది, ఒక లిటిగేషన్ వచ్చింది. మంచిగా రూతు ఒప్పుకుంది, బోయాజ్ ఒప్పుకుండు. కానీ ఇందులో ఒక కండిషన్ ఉంది, ఒక లిటిగేషన్ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈయనకంటే ముందు ఒకడున్నాడు పెళ్లి చేసుకోవడానికి రెడీగా. అంటే ఈయనకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, సమీప బంధువుడు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు మన దాంట్లో చూసుకుంటే ఏమంటారు, బావ మరదలు మ్యారేజ్ చేసుకుంటారు కదా మన దగ్గర. అంటే నాకంటే ఇంకా పెద్ద బావ ఉన్నాడు అని చెప్తున్నట్టు అర్థమవుతుందా మీకు? అంటే నేను కాదు, నాకంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేసుకోకపోతే నేను చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఉన్నారు? రూతు బోయాజ్ వీళ్ళు ప్రేమించుకుంటారు, వీళ్ళు పెళ్లి చేసుకోవాలి. కానీ వీళ్ళ మధ్యలోకి ఎవరు వస్తుర్రు? ఇంకొక ఆయన వస్తున్నాడు. బోయాజ్ అదే చెప్తున్నాడు, నాకు ఇష్టమే నీకు ఇష్టమే, కానీ మన మధ్యలో ఎవరున్నారంటే ఒక ఆయన ఉన్నాడు, ఆయన చేసుకోకపోతే నేను చేసుకుంటా. అదే చెప్తాడు. తర్వాత ఏం చెప్తాడంటే, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల, ఒకవేళ ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటే సరే, అర్థమవుతుందా? ఆయన నిన్ను పెళ్లి చేసుకుండా అనుకో, బంధువు ధర్మం ఆయన చేసిండు అనుకో, సరే ఓకే నేను వదిలేస్తా నిన్ను. రూతుకి ఏమని చెప్తుండు? ఆయనే ఉన్నాడు కదా, ఆయనే చేసుకుండా అంటే నేను వదిలేస్తా. అతడు విడిపింపవచ్చును, నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల, రూతు నీకు ఆయన ఇష్టం, ఆయనే నిన్ను చూసి నిన్ను ఇష్టపడకపోతే యెహోవా జీవంతోడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రామిస్ చేస్తుండు, యెహోవా జీవంతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను, ఉదయం వరకు పండుకున్నామని చెప్పాను. తర్వాత కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొనెను, ఒకరినొకడు గుర్తించుపాటు వెలుగు రాకముందు లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పాను. మరియు అతడు నీవు వేసుకొనిన దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను. అతడు అరకొలల యవ్వలను కొలిచి ఆమె భుజం మీద నుంచగా ఆమె
పురంలోనికి వెళ్ళను. ఈరోజు ఫాస్ట్గా వెళ్తున్నా, ఎందుకంటే అసలు ఇది కాదు నా వాక్యం. ఇది ఓన్లీ మీకు ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నా, ఎందుకంటే ఏదో స్టోరీ ఏమైందని మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పి. యాక్చువల్లీ నేను ఆమె స్నానం చేసి తైలం రాసుకొని వస్త్రములు ధరించడం చూడు, ఆ స్నానం చేయడం గురించి చెప్పినాను, తైలం రాసుకోవడం గురించి చెప్పినాను, వస్త్రములు అది చెప్పడమే ఈ వారం అనుకున్నాను నేను వాక్యము. కానీ ఇది కూడా మీకు తెలిస్తే ఒక స్టోరీ అని తెలిపినట్టు ఉంటుంది, ఎందుకంటే క్రిస్మస్కు ముందే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను రూత్ స్టోరీ. మళ్ళీ ఎప్పుడైనా ఉంటే చూసుకుందాం మనం. ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు, అత్త నా కుమారి నీ పని ఎట్లా జరిగినని అడగగా ఆ మనుష్యుడు తనకు చేసినంతయో తెలియజేసి, నీవు ఒట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ 6 కొలల యవలను నాకిచ్చినను. అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నీటి దినమున నెరవేర్చితేనే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియ వరకు ఊరుకుండమనెను. ఇదంతా స్టోరీ మీకు అర్థమైపోయింది. రూత్ ఏం చేసింది, బోయాజ్ దగ్గరికి వెళ్ళింది, అతను షేర్ చేసుకున్నాక బోయాజ్ ఓకే అన్నాడు. మన మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ఒకవేళ చేసుకుంటే నేను చేసుకోలేను, ఆయన చేసుకోకపోతే నేను చేసుకుంటా అని చెప్పిండు. తర్వాత ఏం చేసినంటే, నువ్వు ఈ రాత్రి వెళ్ళకు, మంచిది కాదు, మధ్యరాత్రి అయింది, నువ్వు స్త్రీవి, ఒక్క ఆమె వెళ్తే మంచిది కాదు, నువ్వు వెళ్ళకు, పొద్దున వరకు ఉండి వెళ్ళు, నువ్వు ఏదైతే నువ్వు షేర్ చేసుకున్నావో, నాది ఏదైతే తీసుకున్నావో ఆ దుప్పట్లనే నీకు కొంచెం ధాన్యం ఇస్తా అని చెప్పి 6 కొలల ధాన్యం ఇచ్చిందంట. ఆ ఎవరు తీసుకొని ఆ నయోమి దగ్గరకు వచ్చింది. నయోమి దగ్గరకు వచ్చినప్పుడు దాని అర్థం ఏంటంటే, ఆ తీసుకొని వచ్చిన దాని అర్థం ఏంటంటే, నయోమికి చెప్పేస్తున్నట్టు, నయోమికి అర్థమయ్యేటట్టు చెప్తున్నట్టు ఏంటంటే, బోయాజ్ ఒప్పుకుండని. ఆ దుప్పటి అది ఒకటే తేలేదు, ఇంకేం తెచ్చింది, ధాన్యం కూడా తెచ్చింది. అది తీసుకొచ్చి చూపెట్టినప్పుడు నయోమి ఏమంటుందంటే, నువ్వు ఇంకేం టెన్షన్ పడకు, ఆయననే మొత్తం చూసుకుంటాడని. నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఊరుకొని ఉండు. లాస్ట్ వర్స్ అదే, ఒకసారి చూపెట్టు. నయోమి ఏమంటుందంటే, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు, కాబట్టి ఆయన ఊరకుండడు, ఆయన రెస్ట్ తీసుకోడు, కనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు నువ్వు ఊరకుండము. ఆయన టెన్షన్ తీసుకుంటాడు, ఇప్పటి నుంచి నువ్వు రెస్ట్ తీసుకో. ఎంత మంచిగా చెప్తుంది కదా. మనం కూడా దేవునికి ఏదైనా అప్పచెప్పినాం అనుకో, దేవునికి ఏదైనా ప్రార్థన చేసినాం అనుకో, మనం కూడా ఏం చేయాలి అంటే, మనం కూడా రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవరు పని చేస్తూ ఉంటారు దాని మీద, దేవుడు పని చేస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు ఎక్కువ టెన్షన్ పడ్డావు అనుకో, ఎవరు రెస్ట్ తీసుకుంటారు, దేవుడు రెస్ట్ తీసుకోవాలా, నువ్వు రెస్ట్ తీసుకోవాలా? నువ్వు రెస్ట్ తీసుకుంటే ఎవరు పని చేస్తారు, దేవుడు పని చేస్తాడు. నయోమి రూతు కూడా చెప్తుంది, నువ్వేం టెన్షన్ పడకు, ఒక ఆయన మధ్యలో ఒక ఆయన ఉన్నాడని చెప్పింది కదా, బోయాజ్ చెప్పిండు ఒక ఆయన ఉన్నాడని. ఆయన గురించి ఏం ఆలోచించకు, ఏమవుతుంది ఏం ఆలోచించకు, ఆయన మొత్తం చూసుకుంటాడు, బోయాజే మొత్తం చూసుకుంటాడు, బోయాజ్ని ఎట్లన్నా పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి రూతుని సైలెంట్గా ఉంచిందంట. నీకు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నువ్వు సంఘానికి వచ్చి దేవుళ్ళు అడిగినావంటే నువ్వు ఎట్లుండాలంటే రెస్ట్ ఉండాలి. నయోమి చెప్పినట్టు కూల్గా ఉండాలి. ఎవరు చూసుకుంటారు, నీ బోయాజ్ చూసుకుంటా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ వస్త్రం దగ్గరికి వెళ్దాం మనం. ఈడ నీ బట్టలు కట్టుకొని, అంటే మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇప్పుడు కూడా మనం యేసుప్రభు దగ్గరికి మనం వెళ్తూ ఉంటే మనం యేసు రక్తంలో కడగబడాలి, పరిశుద్ధాత్మతో అభిషేకింపబడాలి. ఈ బట్టల గురించి మనం ఆ బట్టలు ఏంది అని తెలుసుకోవాలంటే వచ్చే వారం చూసుకుందాం. హల్లెలూయా. అది 15 నిమిషాలలో చెప్పే వాక్యం కాదు. ఇప్పుడు మనకి ఇంకా 15 నిమిషాలే ఉంది కాబట్టి 15 నిమిషాల్లో చెప్పే వాక్యం కాదు. నా వాక్యం అంతా అదే, యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నంత అదే వాక్యము. మంచిగా ఉంటుంది. కాబట్టి తర్వాయి భాగం వచ్చే వారం. ఇప్పటి వరకు స్టోరీ అర్థమైంది మీ అందరికీ. బోయాజ్ రూతు పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మధ్యలో ఎవరు ఉన్నారు, పెద్ద బావ ఉన్నాడు. ఆయన చేసుకుంటే అన్నయ్య చేసుకుంటే కానీ నేను చేసుకోవద్దు, ఇట్లాంటి రూల్స్ ఉంటాయి కదా. అట్లా ఇజ్రాయెల్లో కూడా ఉన్నాయి. సమీప బంధువుడు ఒకడు ఉన్నాడు, ఆయన చేసుకుంటే సరే, లేదంటే నేను చేసుకుంటా. ఇప్పుడు ఆయన చేసుకుంటా లేదా, రూతు మంచిగా ఉంటుంది చూడడానికి. ఇంకేమంటుంది, అందరికీ తెలుసు నువ్వు యోగ్యురాలవని. ఆయన చెప్తుంది, ఆయన బోయాజ్ ఏమంటుండంటే, ఇజ్రాయెల్ అందరికీ తెలుసు రూతు నువ్వు ఎట్లాంటి దానవని. అట్లాంటి వాళ్ళని వదులుకుంటారా ఎవరన్నా? అంటే ఆయన చేసుకుంటాడా లేదా? చేసుకుంటాడా? చేసుకోవాలి. కానీ ఎందుకు చేసుకోలేదు? ఖచ్చితంగా రూతుని పెళ్లి చేసుకోవాలి ఎవరన్నా, కానీ ఎందుకు చేసుకోలేదు? ఇదంతా మీకు తెలియాలంటే వచ్చే వారం రండి, మాట్లాడుకుందాం. తర్వాయి భాగం వచ్చే వారం. మీరు అప్పటి వరకు ఊరుకొని ఉండండి. నయం ఏం చెప్పింది, టెన్షన్ నేను పడతా. వచ్చే వారం మనం చూసుకున్న వాక్యం. ఈరోజు దేవుడు మీకు చెప్తుంది ఏంటంటే, నాకు టైం లేదు కాబట్టి నేను
ఎండ్ చేసేస్తున్నాను. మంచిగా పాటలు పాడండి, సపట్లు కొట్టండి, సైలెంట్గా ఉండండి. మీకు ఎన్ని శ్రమలు ఉన్నాయి కానీ మీరు లోకం అంటూ ఉండొచ్చు, నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు, ఎందుకు అట్లా చేస్తున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు పాటలు పాడుతున్నావు, ఎందుకు సంఘానికి వెళ్తా ఉన్నావు, ఎందుకు ఇవన్నీ సాక్ష్యాలు కూడా వింటా ఉండండి. సాక్ష్యాలు వింటే కూడా విశ్వాసం వస్తూ ఉంటుంది. మీకు అంటా ఉంటారు కానీ నీకు తెలుసు నీ దేవుని ప్రేమేందో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరందరూ మనమందరం కూడా ఒకసారి ఆ పాట మొత్తం పాడదాము. దావీదులాగా నాట్యం అందరూ ఒకసారి నిలబడను, కళ్ళు మూసుకొని సపట్లు కొట్టుకుంటా దేవుళ్ళు లీనమైపోయి పాడదాం. నీ బోయాజ్ నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు, నీకు కూడా ఫీల్ అవ్వండి. పెళ్లి చేసుకుని రూత్, ఆ బోయాజ్ ఎంత సంతోషం ఉండొచ్చు కదా. బోయాజ్ రూత్కి ఇద్దరు ప్రేమించుకుంటారు. ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు రూత్ వచ్చి బోయాజ్కి చెప్పగానే ఎంత సంతోషంతో ఉంటాడు. ఆ సంతోషం నీకు కూడా రావాలి. ఆ సంతోషంతో నువ్వు కూడా పాట పాడండి, ఆ తండ్రిని స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా. అందరు సపట్లతోని గట్టిగా మీ స్వరంలో అందరికి వచ్చిన పాటనే కాబట్టి స్వరంలో తెరిచి పాడదాం దేవుని గురించి. హల్లెలూయా. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము, పరిశుద్ధ రక్తంతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము, తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము, కష్టము కలిగిన నష్టము కలిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము, క్రీస్తులో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. చెట్లలోను పక్షులతోను తండ్రిని స్తుతించెదము, చెట్లతోను పక్షులతోను తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా
యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ అందరూ హల్లెలూయా. మనం లోకంలో ఎంతో మందిని అంటే ఆరాధించినప్పుడు వాళ్ళని చూసినప్పుడు మనకు ఒక టైం సినిమాలో కానీ హీరోలను చూసినప్పుడు వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు, విజిల్స్ వేస్తూ ఉంటారు. మనుషులు వాళ్ళ కోసం బట్టలు చింపుకుంటూ ఉంటారు, కొందరు సీట్లు చింపుకుంటూ ఉంటారు. తెలుసా? థియేటర్స్కి వెళ్ళాడు ఎప్పుడు అబద్ధాలు ఆడకండి, దేవుడు చూస్తూ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు? పేపర్లో చింపి ఇస్తేస్తారు. నాకు విజిల్స్ రావు, విజిల్ వేస్తా పీ 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 అని విజిల్స్ వేస్తూ ఉంటారు. ప్రభుత్వం బ్రదర్ చేయలేదా? బ్రదర్ మీరు బ్రదర్ చేసే ఉంటాడు. బ్రదర్కి చిరంజీవి అంటే ఫ్యాన్ అంట, ఇష్టం అంట. చిరంజీవి లాగా స్టెప్స్ వేస్తాడంట. సినిమాలో మనుషుల కోసమే మనం అంతగానం చేస్తే దేవుని కోసం ఎంత చేయాలి? వాళ్ళందరూ మనుషులు, వాళ్ళకి ఇంకా రక్షణ కూడా లేదు. మనం రక్షింపబడ్డాం. మనల్ని రక్షించిన దేవుని కోసము మనం ఎంతగానం ఆరాధించాలి, మనం ఎంతగానం. వాళ్ళు 3 గంటల సినిమా బయటికి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళ గొంతులు పోతాయి. తెలుసా మీకు? వాళ్ళ గొంతులు పోతాయి. అరిసి 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 కా 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 అని అరిసి అరిసి గొంతులు పోతాయాలి. అంతగానం వాళ్ళని అభినందిస్తారు, ఆరాధిస్తూ ఉంటారు. మన సర్వ సృష్టికర్త అయిన దేవుని గురించి మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు కూడా మీ స్వరములు ఎత్తి పాడాలి. హల్లెలూయా. ఆయన మనిషి కాదు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఆయన ఇంకా బలంగా ఆరాధించాలన్నట్టు. దావీదులాగా ఆరాధిస్తూ ఉండాలి. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకొని మీరు ఒకసారి అరవండి. మళ్ళీ ఆ ఒక్క చరణం పాడదాం, పాటలతోనూ చప్పట్లతోనూ అని. మీ స్వరములు తెరిచి మిమ్మల్ని రక్షించిన దేవుని కోసం మీకు నిత్య జీవం ఇచ్చిండు. ఏవో అప్పులు ఒకటే, ఆరోగ్యం ఒకటే కాదు, నరకం నుండి రక్షించి నిత్య జీవం ఇచ్చిండు మీకు అందరికి. మనమందరం నిత్యం ఆయన స్వర్గంలో ఉండబోతున్నాం, ఆయన పరలోకంలో ఉండబోతున్నాం. మన పాపాలన్నీ కడిగేసిన ఆ దేవుని కోసం ఒకసారి గట్టిగా మన స్వరములు తెరిచి పాడదాం. గట్టిగా చెప్పట్టు ఆ ఒక్క చరణమే వాడదాం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా హల్లెలూయా అనండి. పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్తుతించెదము. పాటలతోనూ చప్పట్లతోనూ తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదులాగా నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బలంగా పాడి బలంగా చప్పట్లు కొట్టిన మీరు అందరికీ బలంగా దేవుడు ఆశీర్వదించిన గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్ గట్టిగా చెప్పండి. దేవుడు దీవించిన గాక.